హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జితేంద్ర. మీరు చూస్తున్నారు జితేంద్ర టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఇన్ తెలుగు, మొత్తం బట్ జితేంద్ర టెక్ ఇన్ఫో ఇన్ తెలుగు. ఇప్పుడు వరకు నా టెక్ న్యూస్ అయితే ఇవి. ఈరోజు డేట్ వచ్చేసి March 2, టైం వచ్చేసి మార్నింగ్ 6:30 దాటిపోయింది. సో ఈరోజు టెక్ న్యూస్ వచ్చేసి ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి మోటరోలా కంపెనీ నుంచి. మోటరోలా కంపెనీ మీ అందరికీ చాలా తెలిసిందే. ఒకప్పుడు రేజర్ ఫోన్స్ మీరు వాడుంటారు కదా, ఫ్లిప్ ఫోన్స్ ఇట్లా. సో అది ఇప్పుడు చాలా పెద్ద బ్రాండ్ అనుకోని తెలియని వాళ్ళకి చెప్తున్నా. సో మోటరోలా నుంచి చైనాలో ఒక కొత్త మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది, X50 Ultra అని చెప్పొచ్చి. మోస్ట్లీ మనకి ఇండియాలో వచ్చేసి ఎడ్జ్ పేరుతో తీసుకురావచ్చు, Edge50 Ultra అని చెప్పొచ్చి. సో ప్రాసెసర్ వీళ్ళు టీజ్ చేస్తున్నారు చాలా స్పీడ్ని అని చెప్పేసి. Edge Gen 3 మోస్ట్లీ ఇది రావచ్చు మనకి ఇండియాలో ఖచ్చితంగా ఎడ్జ్ పేరుతో తీసుకురావచ్చు. సో చూడాలి, ఎందుకంటే ఎడ్జ్ సిరీస్ చాలా సక్సెస్ఫుల్ సిరీస్. Edge40 సక్సెస్, Edge30 సక్సెస్, Edge20 ఫ్యూజన్ సక్సెస్, అలాగే Edge50 Ultra కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈసారి చైనాలో లాంచ్ అవబోయే మోటరోలా మొబైల్లో వీళ్ళు ఎక్కువ టీజ్ చేస్తుంది వచ్చేసి స్పీడ్, Edge Gen 3 అండ్ ఇంకా అలానే ఏఐని కూడా టీజ్ చేస్తున్నారు. సో చూడాలి, శాంసంగ్ సిరీస్ లాగా ఏఐ సరిగ్గా పనిచేస్తుందో లేదో, లేదా ఫెయిల్ అవుతుందో లేదో, వీళ్ళు ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేసి బెటర్గా చేసి ఏఐని తీసుకొచ్చో లేదో మనం ఫోను వాడుకల్లోకి వస్తే కానీ చెప్పలేము. సో ఇండియాలో మోస్ట్లీ రావడానికి చాలా టైం పట్టచ్చు, పేరు కూడా మారిపోవచ్చు, ఎడ్జ్ సిరీస్లో రావచ్చు. అండ్ ఇంకా అలాగే శాంసంగ్ సిరీస్ నుంచి కూడా ఫ్యాన్ ఎడిషన్స్ అయితే రాబోతున్నాయి. అదే S21 FE, S22 FE అలానే మనకి ఫ్యాన్ ఎడిషన్స్ ఉంటాయి, అలానే S24 FE కూడా రాబోతుంది. మోస్ట్లీ ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో రావచ్చు అని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇండియాలో ఎగ్జినోస్ గ్లోబల్గా స్నాప్డ్రాగన్ తెచ్చేసినా ఇండియాలో ఎగ్జినోస్ తెచ్చి పడేస్తారు, అదేంటో అర్థం కాదు. మనకి ఇండియాలో కూడా ఇండియన్ మార్కెట్లో కూడా స్నాప్డ్రాగన్తో రావచ్చు అని రూమర్స్. ఒకవేళ స్నాప్డ్రాగన్తో వస్తే మాత్రం ప్రైస్ అయితే చాలా పెరిగిపోతుంది. మరీ ఏం కాదు, మినిమం 70కి అయితే వెళ్ళిపోతుంది. సో బేస్ వేరియన్స్ సిరీస్ ఏ ప్రైస్ అయితే ఉంటుందో అదే ప్రైస్కి అయితే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే స్నాప్డ్రాగన్ Edge Gen 2 or 3తో తీసుకురాబోతున్నారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్టెల్ కంపెనీ నుంచి. మనకి ఎయిర్టెల్ చైర్మన్ ఉన్నారు కదా, సునీల్ మిట్టల్ గారు. సో ఆయన ప్లాన్స్ అయితే పెంచబోతున్నారని రూమర్స్. అది కూడా ఇప్పుడు అప్పుడే కాదు, 2024 సెకండ్ హాఫ్ 2024లో పెంచబోతున్నారు. ఆల్మోస్ట్ మన ఫస్ట్ హాఫ్కి అప్పుడే 2 నెలలు గడిచిపోయినాయి. సో ఇదేంటంటే చాలామంది ఈజీగా ఫాలో అయిపోతారు అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఒకటి పెంచాలని చెప్పేసి అందరు పెంచుకుంటూ పోతారు. సో ఎయిర్టెల్ పెరిగిందని జియో పెరిగిందని VI అలా పెంచుకుంటూ వెళ్ళిపోతారు. సో ఈ 5G వాడే వాళ్ళందరికీ కమర్షియల్ కాకముందే మీరు ఎంజాయ్ చేసే 5Gని. వన్స్ అది కమర్షియల్ అయిందంటే మాత్రం అసలు ఎంజాయ్ చేయలేం. రేట్లు పెంచేస్తారు, ఆ రేటు తగ్గట్టుగా అని చెప్పేసి ప్లాన్స్ తీసుకొస్తారు, దాన్ని బట్టి అందరూ ఫాలో అయిపోతారు. సో అప్పుడు వరకే. సో మనం 5Gని ఇంకొంతకాలం తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ కమర్షియల్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అవుతుంది. సో MNNIT నుంచి, మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి. సో ఈ టెక్నాలజీలో స్టూడెంట్స్ ఒక ఈవీ బైక్ని అయితే తయారు చేశారు. సో ఇది ఈవీ గురించి మీరు గుర్తుపెట్టుకుని తర్వాత మాట్లాడుకుందాం. ఇది ఫ్యూచర్ వచ్చే టెక్నాలజీలో దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఈవీ టెక్నాలజీ. సో ఈవీ బైక్ ఏంటంటే తాగుబోతులకి పనిచేయదన్నమాట. ఎవరైతే తాగేసి బైక్ని డ్రైవ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి పనిచేయదు. ఎందుకంటే ఇది ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉందని చెప్తున్నారు ఈ బైక్ని. ఎందుకంటే ఈ బైక్ ఒకవేళ లాంచ్ చేసినా 1,30,000 వరకు దీని ప్రైస్ ఉండొచ్చు. అండ్ గట్టిగా దీన్ని ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల వరకు వెళ్తుందని చెప్తున్నారు. అండ్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 70 కిలోమీటర్స్. సో దీనిలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటంటే, సో వెనకాల కూర్చున్నాడు కూడా తాగేసి ఉండొచ్చు కదా, మరి ఆ టైంలో ఎమర్జెన్సీలో వాళ్ళని ఇంటికి డ్రాప్ చేయాలంటే అవ్వదు కదా. సో పక్కన ఉన్న వాళ్ళని కూడా తాగేసి ఉంటే ఏంటంటే వీళ్ళు సెన్సార్స్ పెట్టకపోతే ఖచ్చితంగా సెన్సార్స్ తోటే డిటెక్ట్ చేస్తుంది. సో ఆ సెన్సార్స్ కనుక ఇలా ఫెయిల్ అయితే వెనక కూర్చున్నాడో పక్క నుంచి నడిచేటోడో వచ్చేసి ఫెయిల్ అయ్యి బైక్ సడన్గా బైక్ పని చేయకపోవడం వల్ల ఉంటే. సో ప్రజెంట్ ఇదైతే అంతా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది. సో ఇది మంచి మూవ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనం కంట్రోల్లో ఉన్నాం కదా. సో పెట్రోల్ ఫుల్లో కొట్టించేసి ఎలా పడితే అలా ర్యాష్గా నడిపించి తాగేసి ర్యాష్గా నడిపితే మనకే లాస్. సో ఇది మంచి ఐడియా, మంచి మూవ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉంది. ఫ్యూచర్ వచ్చిన తర్వాత ఎలా సర్వ్ అవుతుందో చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఈవీ గురించి. ఫ్యూచర్ టెక్నాలజీలో ఇది చాలా బాగా గ్రో అవుతుంది ఈ టెక్నాలజీ, ఈవీ టెక్నాలజీ. సో చైనాలో AI ఆటో కంపెనీ వాళ్ళు ఒక కార్ని అయితే లాంచ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి ఈ కార్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 102 kWh బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంది. సో దీన్ని ఛార్జ్ పెట్టాలంటే 521 kWh ఛార్జర్ అయితే అవసరం పడుతుంది. కానీ దీన్ని ఒక 10 minutes ఛార్జ్ చేస్తే 10 to 80% అయితే ఛార్జ్ అయితే అవుతుందని చెప్తున్నారు. సో ఆ 10 minutes ఛార్జ్ పెట్టి దీన్ని దాదాపు 490 కిలోమీటర్స్ వరకు నడిపించవచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఇది రాబోయే ఫ్యూచర్ టెక్నాలజీలో ఏమవుతుందంటే, సో బ్యాటరీ కెపాసిటీ పెరుగుతుంది. మన ఇండియాలో చాలా తక్కువ. మన ఇండియాలో
బ్యాటరీ కార్స్ బ్యాటరీ వెహికల్స్ ఇప్పుడు 2 వీలర్ స్టార్ట్ అవుతున్నాయి. బ్యాటరీ కార్స్ అయితే చాలా తక్కువ. ఛార్జింగ్ పెట్టాలంటే ఆల్మోస్ట్ 6 to 7 hours అయితే టైం పడుతుంది. అండ్ మీరు ఒక పూట అంతా ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి మీరు దాన్ని నడిపించాలంటే. అండ్ ఇంకా బయటికి వెళ్ళి ఫాస్ట్ ఛార్జర్తో ఛార్జింగ్ పెట్టాలన్నా 50 kmh బ్యాటరీతో 50 kmh కెపాసిటీ ఉన్న ఛార్జర్తో అయితే ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. సో ఇది ఫ్యూచర్ టెక్నాలజీ చెప్పొచ్చు. ఫ్యూచర్ టెక్నాలజీ మనం ఆల్రెడీ మొబైల్స్ నుంచి చూస్తున్నాం కదా. ఇప్పుడు మొబైల్ ఛార్జర్ 5 watts నుంచి ఇప్పుడు 120 watt 240 watt వరకు వెళ్తుంది. మొబైల్ దాదాపు 2-3 గంటలు ఛార్జ్ అయ్యేది, అది కాస్త 10 నిమిషాలకి ఇప్పుడు వచ్చేసిన టెక్నాలజీ. అలానే ఇందులో కూడా రాదన్న, ఇందులో వచ్చిన పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. కరెక్ట్గా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క నాయిస్ లేదు, పీస్ఫుల్గా ఉంది. ఫస్ట్ గుళ్ళో మంత్రాలు స్టార్ట్ అయినాయి, తర్వాత ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ అయింది. అన్ఫార్చునేట్లీ మైక్ అయితే కనెక్ట్ చేసుకోలేకపోతున్నాను, ఎందుకంటే నాది వచ్చేసి Type-C మొబైల్, మైక్ కనెక్ట్ చేసుకోవడానికి లేదు. సో నేను కొత్త మైక్ కొనుక్కోవాలి, టైం అయితే పడుతుంది. సో అప్పుడు వరకు అయితే ఇంటర్నల్ మైక్ తోటే వీడియోస్ అయితే రికార్డ్ చేస్తాను, పర్లేదు, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ న్యూస్ వచ్చేసి మనకి యాపిల్ నుంచి ఏం న్యూస్ ఉందబ్బా, ఆల్రెడీ ఐఫోన్స్ వచ్చేసినాయి కదా అనుకుంటున్నారా? ఐఫోన్సే కాదు, మనకి విఆర్ హెడ్సెట్ అయితే వచ్చింది. అది మామూలుగా 2-3 వేలు, మహా అయితే ఆక్యులస్ VR Quest లాగా 50,000 వరకు ఉండే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే అది అక్కడ ఉన్నది యాపిల్, ఆ సగం కొరికిన యాపిల్ కంపెనీ వాడు. దాదాపు అది 3 లక్షలు 2 కిడ్నీలు కూడా సరిపోవు అమ్ముకున్న దాన్ని కొనడానికి. సో దీని నుంచి ఒక ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ అయితే ఉంది. మనకి మించి క్యూ అనేటోడు ఒక అనలిస్ట్ అనమాట. సో ఈయన చెప్పిన దాని రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే అవి కొన్న వాళ్ళలో 2% మెంబర్స్ రిటర్న్ చేసేస్తున్నారు అంటున్నారు. అది ఎందుకనేది రీజన్స్ ఈయన అనలైజ్ చేసిన దాని ప్రకారం వచ్చేసి కొంతమందికి అర్థం కావట్లేదంట, దాన్ని ఎలా వాడాలో అర్థం కావట్లేదంట. కొంతమందికి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా దాంతో మూవ్ అవ్వాలి, వాడడం అర్థం కావట్లేదంట. వాడడం అర్థం కాక రిటర్న్ చేసేస్తున్నారని చెప్తున్నారు. 100లో ఒక ఇద్దరు, కొన్న వాళ్ళలో 2% మెంబర్స్ అలా రిటర్న్ చేసేస్తున్నారంట. అర్థమైతే మాత్రం ఆడుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఐరన్ మ్యాన్ గ్లాసెస్ అని చెప్పొచ్చు, ఎడిత్ గ్లాసెస్ లాగా అనమాట. సో అది చాలా బాగుంది ఫ్యూచర్ టెక్నాలజీ. నేనే ఇంకా కంప్లీట్గా తెలుసుకోలేదు, ఇంట్రొడక్షన్ వీడియోనే చూస్తుంటే ద ఫ్యూచర్ టెక్ ఈజ్ హియర్ అనిపిస్తుంది. కాకపోతే అలాంటి టెక్నాలజీ మూవీస్లో అయితే మనం 2008లోనే చూసాం. ఐరన్ మ్యాన్ అలాంటి మూవీస్ చూసిన వాళ్ళు అయితే పెద్ద అనిపిస్తుంది. కాకపోతే డెఫినెట్లీ 2024లో మీరు అది ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం వావ్, ద ఫ్యూచర్ టెక్ ఈజ్ హియర్ అని అయితే అంటాను అనమాట. బాగుంది, సో చూడాలి. ఒకవేళ మీకు యాపిల్ విజన్ ప్రో కొన్న వాళ్ళకి అర్థం కాకపోతే ఖచ్చితంగా మీరు ట్యూటోరియల్ వీడియోస్ అయితే ఉంటాయి కదా యాపిల్ కంపెనీ నుంచి, అవి అయితే చూడండి. లేకపోతే మీకు ఏదైతే డౌట్ అయితే ఉందో అది గూగుల్లో కాదు, యూట్యూబ్లో ఎట్లా అయినా సరే ఇంటర్నెట్లో సెర్చ్ చేసి వాడడానికి అయితే ట్రై చేయండి. మంచి డివైస్ అది, కానీ మీ ఇష్టం, బేస్డ్ ఆన్ యూస్. ఎందుకంటే అలాంటి కనీసం కొనడం కాదు కదా, కనీసం చూడడానికి కూడా మాకు దరిదాపుల్లోకి కూడా రావు. కొన్న వాళ్ళు ఎందుకు అనవసరంగా రిటర్న్ పంపించడం, కొంచెం తెలుసుకోండి అని చెప్తున్నాను. 2% మెంబర్సే కదా అని. సో ఇది ఇప్పటి వరకు ఉన్న టెక్నిక్స్ అయితే. మళ్ళీ రేపు వచ్చే టెక్నిక్స్లో కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్, దిస్ ఈజ్ జితేంద్ర.